హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంటెంగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరైతే బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? చెప్పాను కదండి, నూకాలమ్మ తల్లి జాతర నెల రోజులు కూడా రంగరంగ వైభవంగా చేస్తారు అని. సో ఇదైతే స్టేడియంలో అయితే పెట్టారు అమ్మవారిని. నెల రోజులు కూడా చాలా బాగా అయితే చేస్తారు. ఇక్కడైతే సెట్టింగ్ అయితే పెట్టారండి, ఫొటోస్ అవి కూడా తీసుకోవడానికి. మా బాబు మా పాప అయితే పైకి ఎక్కేసారు, మెట్లలాగా ఉన్నాయి, ఆ స్టెప్స్ మీదకి ఎక్కి కూర్చున్నారు. మా ఆయన అయితే నించున్నారు. ఫోటో అయితే తీసుకొని నేను కూడా ఒకసారి ఒక వీడియో అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసేసుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ కూడా హాయ్ చెప్తున్నాను. సో మేమైతే ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే నవదుర్గలు నెట్ అయితే పెట్టారండి అమ్మవారికి. ఇటువైపు ఒక 5, అటువైపు ఒక 4 అయితే 9 నవదుర్గలను అయితే పెట్టారు. అమ్మవారు చూడండి పులివాహనం మీద కూర్చున్నారు. ఈ కాళికాదేవి చాలా భయం వేస్తుందండి, చాలా భయంకరంగా అయితే ఉన్నది అమ్మ. సో చాలా బాగున్నాయి, రియల్గా అమ్మవార్లు వచ్చి కూర్చున్నట్టే పెట్టారండి. చాలా బాగుంది విగ్రహాలు అవి కూడా. కాత్యాయని దేవి మాత కూడా ఆవు మీద అయితే కూర్చున్నారు. చాలా బాగున్నాయి కదండి. విఘ్నేశ్వరుడు చూడండి ఎంత ముద్దు వస్తున్నాడో. మీరు కూడా వెళ్తే కంపల్సరీ కూడా ఈ విగ్రహాలను అయితే చూడండి, చాలా బాగుంటాయి, చాలా నచ్చుతాయి మీకు కూడా. సో తర్వాత అయితే స్టేజ్ మీద అయితే కొంతమంది అయితే స్పీచ్ ఇస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్ని అందరూ కూడా కండక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద అయితే మాట్లాడుతున్నారు. అమ్మవారు ఈ అమ్మవారినేనండి స్టేడియంలో అయితే పెట్టారు. చాలా బాగున్నారు కదా నూకాలమ్మ తల్లి. సో మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయండి. సో అటువైపు కూడా కాత్యాయని మాత, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, అమ్మలు అందరినీ కూడా చాలా బాగా అయితే పెట్టారు, చాలా ముద్దుగా కూడా ఉన్నారు. సో తర్వాత అయితే ఇక్కడైతే ఎగ్జిబిషన్స్ కూడా పెట్టారండి. అన్నీ కూడా కరెంటుతో చేసినవే, కరెంటుతో పెట్టినవేనండి బాబు. చూడడానికే భయం వేస్తుంది. సో ఎక్కడానికి అయితే నేనైతే ఎక్కలేదు, మా ఆయన కూడా ఎక్కమన్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఎక్కానండి బ్రేక్ డ్యాన్స్. సో చాలా భయం వేసిందండి. సో అందుకని ఈ ఇయర్ అయితే నేనైతే ఎక్కలేదండి. సో తర్వాత అయితే ఇక్కడైతే క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి అయితే రెడీ అయిపోతున్నారు. మేకప్స్ అవి వేసుకొని వీళ్ళైతే రెడీ అయిపోతున్నారు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారంటే నాట్య బృందము శ్రీకాకుళం నుండి అయితే వచ్చారంటండి. ప్రతి ఇయర్ కూడా వీళ్ళు కంపల్సరీ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళు పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. కృషివర్యులు కూడా చాలా బాగున్నారు కదండి వీళ్ళు. సో వీళ్ళైతే 5 బంగారు పతాకాలు కూడా అందుకున్నారంట. చెన్నై చాలా దూర ప్రదేశాలు కూడా మన అదర్ కంట్రీకి కూడా వెళ్ళి వీళ్ళైతే డ్యాన్స్ అయితే పర్ఫార్మెన్స్ చేశారంటండి. సో ఇదైతే చిన్నపిల్లలకి హెలికాప్టర్స్ అంటే మామూలుగా చిన్నపిల్లలు ఆడుకునేవన్నీ కూడా ఇక్కడైతే పెట్టారండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నది. సో ఈ స్టేడియం అంతా కూడా ఫుడ్, మన లేడీస్ సంబంధించిన ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా లోపలే పెడతారండి. సో మనమైతే వెళ్ళి ఇక్కడ ఏమైనా మనకు నచ్చినవి తీసుకోవచ్చు. సో ఇదైతే కరెంటుదండి బాబు, కొత్తగా పెట్టారు. లాస్ట్ ఇయర్ అయితే లేదు, ఇదైతే ఈ ఇయర్ కొత్తగా పెట్టారు. ఇది కూడా కరెంటుదే. ఇదైతే కూడా ఎక్కుదామని అన్నారు కానీ మా హస్బెండ్ నాకైతే భయం అని నేనైతే ఎక్కలేదు. ఫుల్ లైటింగ్తో అయితే ఎగ్జిబిషన్స్ అయితే చాలా బాగా అయితే పెట్టేశారు. సో తర్వాత అయితే నేనైతే మా బాబుకి అయితే జంపింగ్ అయితే ఎక్కమని అడిగారు. సో జంపింగ్ అయితే ఎక్కమన్నాం మేము. సో తర్వాత అయితే ఇక్కడ ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా లోపలేనండి, తినడానికి కూడా లోపల అయితే అన్నీ కూడా అమ్ముతారు. సో ఇక్కడైతే మేమైతే కొంచెం బేగా వెళ్ళిపోయాము, అందుకని ఇంకా చాలా జనం అయితే రాలేదు. 8-9 కల్లా అయితే జనం అయితే వచ్చేస్తారండి. సిట్టింగ్కి అయితే చైర్స్ అవి కూడా ఇక్కడైతే అరేంజ్ చేశారు. ఈ జైంట్ వీల్ ఉందండి బాబు, చాలా భయం వేసింది, చూడడానికే భయం వేసింది. సో ఎక్కితే అయితే ఇంకెలా ఉంటుందో మరి. సో మీరైతే ఎక్కి మీరైతే ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి. సో ఇక్కడైతే చిన్నపిల్లలకి కూడా చిన్న చిన్న కార్స్ అవి కూడా పెట్టారు. ఇవైతే కరెంట్ అయితే కాదు. సో తర్వాత అయితే స్టేజ్ మీద అయితే పర్ఫామ్ చేస్తున్నారు ఈ నాట్య బృందము. చైర్స్ అన్నీ చూసినప్పుడు ఖాళీగా ఉన్నాయండి. తర్వాత వీళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన కాడ నుండి జనాలు అందరూ వచ్చేసారండి. చైర్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. సో దగ్గరికి అయితే వెళ్ళి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చూసేద్దామని చూసాము. సో తర్వాత అయితే మా చెల్లి పక్కింటి సిస్టర్ అండి, ఈ చెల్లి అయితే ఈ జైంట్ వీల్ ఎలాగైతే ఎక్కేసింది. తర్వాత అలా ఆయనకైతే భయం పడుతున్నాడు, భయపడినా సరే ఒప్పుకోలేదు ఎక్కిదాకన. ఎలా అయితే అతన్ని కూడా ఆ జైంట్ వీల్ అయితే ఎక్కించింది. సో తర్వాత ఎక్కిన తర్వాత ఎలా ఫీల్ అయ్యాడో అడుగుదాం. హాయ్ చెప్తుంది. మా మరిది అయితే భయపడిపోతున్నాడండి ఎలా బాబోయని. వీళ్ళని చూసి మా పిల్లలు కూడా ఎక్కుతానన్నారు కానీ చిన్నపిల్లలకి అయితే వద్దనిసారండి. సో తర్వాత వీళ్ళని అయితే తీసుకెళ్ళి జంపింగ్ దగ్గర అయితే
మా ఆయన తీసుకెళ్ళి జంపింగ్ అయితే ఎక్కించారు. మా పాప ఆ పింక్ కలర్ టీషర్ట్ వేసుకుంది, మా బాబు అండి. ఇద్దరు కూడా చాలాసేపు అయితే జంపింగ్ చేస్తున్నారు. కాళ్ళు నొప్పి వచ్చేదాకా అయితే జంపింగ్ చేశారండి. కాస్ట్ కూడా చాలా తక్కువే. ఇక్కడైతే శ్రీనివాస కళ్యాణం అయితే కళ్ళకు కట్టినట్టు ఇక ఈ ప్రోగ్రాం అయితే చూపించారు. ఇక్కడైతే ఋషివర్యులు విష్ణుమూర్తి గుండెల మీద తన్నడం చూసి లక్ష్మీదేవి తన నివాసమై ఉన్న స్థలాన్ని ఋషివర్యులు కాలుతో తన్నినా సరే అతని కాళ్ళను మొక్కుతున్నారు అని అమ్మవారు అయితే అలిగి భూలోకానికి అయితే వెళ్ళిపోతుంది. ఋషివర్యు కాళ్ళకి మొక్కి 3వ కన్యనైతే చిదిమివేసినాడు. చిదిమివేసిన తర్వాత అమ్మవారు అయితే అలిగి వెళ్ళిపోతుంటే విష్ణుమూర్తి అయితే లక్ష్మీదేవిని బతిమలాడుతున్నారండి. అయినా సరే లక్ష్మీదేవి వినిపించుకోకుండా భూలోకానికి అయితే వెళ్ళిపోతుంది. చాలాసేపు అయితే బతిమలాడుతున్నారు విష్ణుమూర్తి, అయినా సరే ఆలకించలేదు, వెళ్ళిపోతుంది. భూలోకానికి అయితే వెళ్ళిపోయింది. తర్వాత అయితే శ్రీనివాసుడు అయితే అప్పుడు శ్రీనివాసుడు అవతారం అయితే ఎత్తాడు. దీన్ని అయితే కళ్ళకు కట్టినట్టు చాలా క్లియర్గా అయితే వీళ్ళైతే చూపించారండి. శ్రీనివాసుడు ఎలా అవతారం ఎత్తారు, ఎలా పెళ్లి చేసుకున్నారో అంతా కూడా వీళ్ళైతే కళ్ళకు కట్టినట్టు అయితే చూపించారండి. సో తర్వాత అయితే వీళ్ళైతే ఎక్కడ కూడా స్టేజ్ అయితే ఖాళీగా లేకుండా మొత్తం స్టేజ్ మొత్తం కవర్ చేస్తున్నారండి. డ్యాన్స్ మొత్తం స్టేజ్ మొత్తం చాలా అందంగా అయితే ఉన్నది. వీళ్ళైతే వెంకటేశ్వర స్వామి గురించి వర్ణిస్తున్నారు. గోవింద గోవింద అంటూ సాంగ్ అయితే చేస్తున్నారు. తర్వాత అయితే పద్మావతికి వెంకటేశ్వర స్వామికి కళ్యాణం ఎలా జరిగిందో కూడా వీళ్ళైతే చూపిస్తున్నారు. కిటికిట తలంబ్రాల పెళ్లి కూతురు అనే సాంగ్ అయితే వీళ్ళైతే పర్ఫామ్ చేస్తున్నారు. చాలా బాగా అయితే చేస్తున్నారండి. శ్రీనివాస్ కళ్యాణం ఎలా జరుగుతుందో అమ్మవారిని కూర్చోబెట్టి వాళ్ళ చేత అయితే తలంబ్రాలు అవి కూడా పోయించి చాలా బాగా అయితే చేస్తున్నారండి. ఇక్కడైతే ఒక అమ్మాయికి అయితే కాళ్ళు అయితే బెనికిందండి. అయినా సరే అమ్మాయి నాట్యం ఇంపార్టెంట్ అని ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టు అమ్మాయి అయితే వెళ్ళి డ్యాన్స్ అయితే పార్టిసిపేట్ చేసింది. సో తర్వాత అయితే పద్మావతికి వెంకటేశ్వర స్వామి పెళ్ళి అయితే చేసేసుకున్నారు. ఇద్దరు కూడా కొంతసేపు అయితే నాట్యం అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఫేస్లో అయితే ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగా పెట్టారండి. సాంగ్ తగ్గట్టు కూడా మనకు కావాల్సిన ఇంపార్టెంట్ అవే కదండి. సో వీళ్ళందరూ కూడా ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా సూపర్గా అయితే పెట్టారు. ఎలాగైతే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే చేసుకున్నారండి. దండలు కూడా మార్చేసుకున్నారు. సో పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు సాంగ్ అయితే వేసారండి. ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్టు అయితే చూపించారు. ఈ బృందంని చాలా మెచ్చుకోదగ్గ బృందం అండి ఇది. ఎక్కడ చాలా దూరం నుండి అయితే వచ్చి వీళ్ళైతే ప్రతి ఇయర్ కూడా ఈ తల్లి దగ్గర అయితే పర్ఫామ్ చేస్తున్నారు. చాలా బాగున్నారు కదండి వెంకటేశ్వర స్వామి. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ సండే అయితే ఇలా అయ్యిందండి. నెక్స్ట్ సండే అయితే మా పాప వాళ్ళది కూడా ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే వచ్చిందండి. మా పిల్లలు కూడా ఇక్కడైతే ప్రోగ్రామ్ చేస్తారు అమ్మ ముందు. సో మీరు ఎవరైనా కూడా చూడాలనుకుంటే ఈ స్టేడియంకి అయితే రండి ఫ్రెండ్స్, ఓకేనా. వీళ్ళైతే ఈ డ్యాన్స్ బృందం వాళ్ళు చాలా అవార్డులు అయితే అందుకున్నారంటండి. చాలా అదర్ కంట్రీకి కూడా వెళ్ళి డ్యాన్స్ అయితే పర్ఫామ్ చేశారు. చాలా బాగా అయితే చేశారండి. నాకైతే చాలాసేపు అయితే ఇక్కడే ఉండిపోయాను. నేను చాలాసేపు కూడా ప్రోగ్రామ్స్ చూడకుండా రావడానికి నాకు మనసు రాలేదు. సో అందుకని నేనైతే చాలాసేపు పూర్తిగా చూసి అయితే వచ్చాను. చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు కదా, దేవుడు దిగొచ్చి డ్యాన్స్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. తర్వాత అయితే జగడపు జాగర సాంగ్ అయితే వేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు కదండి. చాలా బాగా అయితే చేశారు. నెక్స్ట్ ఏ సాంగ్ కావాలో దానికైతే వెంటనే రెడీ అయిపోతున్నారండి, వెళ్ళిపోతున్నారు. ఎక్కడ కూడా స్టేజ్ అయితే ఖాళీగా లేకుండా మొత్తం కూడా కవర్ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారండి వీరు. జగడపు జాగర సాంగ్ అయితే పర్ఫామ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఓకేనా. ఈ స్టేజ్ దగ్గర అయితే ఉదయము ఈవినింగ్ కూడానండి అమ్మవారికి పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే అమ్మవారిని అలా వదిలేరు. ఒక పంతులు గారు అయితే ఉంటారు. పూజలు అయితే మార్నింగ్ ఈవినింగ్ కూడా చేస్తారు. ఇదైతే పౌర్ణమిలో సాంగ్ అండి. భరత వేదముల నిరత నాట్యముల సాంగ్ అయితే చేస్తున్నారు. శివుడు తాండవం చేస్తున్నట్టే ఉన్నది. చాలా బాగా అయితే చేస్తున్నారు కదండి. ప్రతి సాంగ్ కూడా కళ్ళకు కట్టినట్టు అయితే చూపించారు. శివుడి గెటప్ వేసింది అబ్బాయి కాదండి, అమ్మాయే. చాలా బాగా చేస్తుంది కదండి ఆవిడ కూడా. ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే 7 తర్వాత రండి. మీకైతే అప్పుడైతే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని కూడా తీసుకొని రండి. ఇక్కడైతే ఎగ్జిబిషన్స్ అవి కూడా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు,
ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ సండే అయితే ఇంకా చిన్న చిన్న పిల్లల చేత అయితే పర్ఫామ్ చేస్తారండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.